తెలిసి తెలియక ఒక చిన్న మిస్టేక్ చేయడం వలన గార్డెన్లో కొన్ని మొక్కలు చనిపోయాయి. కొన్ని మొక్కలు అసలు ఉంటాయో లేదో కూడా తెలీదు. నాలాంటి గార్డెన్ పిచ్చి ఉన్నోళ్ళకి ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. తెలిసి తెలియక చేతులారా కొన్ని మొక్కలను చంపేసుకున్నట్టు అయిపోయింది. అసలు ఈ మధ్యనే నేను మీకు వీడియోస్లో కూడా చెప్పాను, గార్డెన్ అసలు కలకల్లాడిపోతుంది అని. ఆ కలకల్లాడిపోతున్న గార్డెన్ ఇప్పుడైతే బోసిపోయింది. చేతులారా చేసుకున్న దానికి చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మా నాన్న మినప బస్తాలు ఇంటి దగ్గర వేశారనమాట. ఆ తర్వాత ఆ మినప బస్తాలని కొన్నాళ్ళు ఇలా గచ్చు మీద పోసి అదంతా ఆరబెట్టేసిన తర్వాత మినుములైతే అమ్మేశారు. ఆ తర్వాత అవన్నీ జల్లిస్తారు కదా, ఆ జల్లించిన మినుములు మొక్కలకి వేస్తే మొక్కలు బాగా బలంగా ఎరువులాగా తయారవుతుందని మొక్కలకి ఆ జల్లించిన అతను చెప్పాడనమాట. సో అందుకని చెప్పి అవన్నీ కూడా నేను మొక్కల్లో పోసాను. మొక్కలకి పోస్తే చక్కగా ఎరువులాగా ఉంటుంది కదా, మన మొక్కలు ఇంకా బలంగా పెరుగుతాయి, ఇంకా చూడటానికి అసలు ఎంత చక్కగా ఫాస్ట్గా పెరుగుతాయో అని చెప్పి అనుకున్నాను. కానీ చివరికి ఆ చిన్న తప్పు వలన, అది చిన్న తప్పు కాదు పెద్ద తప్పు వలన, తెలిసి తెలియకుండా చేసిన తప్పు వలన కొన్ని మొక్కలు అయితే చనిపోయాయి. కొన్ని మొక్కలేమో వేర్లు దగ్గర కుళ్ళిపోయినట్టు అయిపోయాయి అన్నమాట. మొత్తం మనకి మినుములు అలా పోసుంటాయి కదా, మినుములు మాత్రమే కాదు, మినుములు చాలా తక్కువ వస్తాయి, అందులో మట్టి గడ్డలు అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అదంతా బలం అని చెప్తే పోసాము, చివరికి ఇలా అయిపోయింది. రోజు సాయంత్రం పూట మార్నింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కల దగ్గరకు వచ్చి అలా చూసుకుంటూ ఉంటాము. రోజు అలాగనే నీళ్లు పడతా ఉంటాము. ఏమైపోయిందనంటే సాయంత్రం అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒక మొక్క మరీను బాగా ఇలా ఎండిపోయినట్టు అయిపోయింది. ఏంటా అని చెప్పి సరే అని చెప్పి కొంచెం ఇలా పైకి ఇలా అనగానే కుళ్ళిపోయి వచ్చేసింది అనమాట. సరే అని డౌట్ వచ్చి ప్రతి మొక్క చూసుకుంటా వెళ్తే అన్ని మొక్కలు వేర్ల దగ్గర కుళ్ళిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, గులాబీ మొక్క ఉంది. ఈ గులాబీ మొక్క దగ్గర కూడా గుప్పిళ్ళు తీసుకొచ్చి మొక్క మొదటి భాగం దగ్గర మొత్తం ప్రతి మొక్కకి పోసానన్నమాట. అంటే మన మొక్కలు బాగా పెరుగుతాయి, మంచిగా ఇంకా ఎరువులాగా అయిపోతుంది అని చెప్పి ప్రతి మొక్కకి కూడా గుప్పిళ్ళు అసలు ఎంతెంత పోసానో నేనైతే మినుములు. మామూలుగా అయితే నాన్న అవన్నీ పారబోద్దాం అన్నారు. నేను లేదు ఇలా మొక్కలకి వేస్తే ఎరువు అవుతుందంట అని అని ఇలా వేసానన్నమాట. చూడండి అసలు అదంతా కూడా ఏదో ఫంగస్ లాగా బూజు పట్టిపోయిందనమాట. అందుకని చెప్పి ఇలా కవర్ వేసుకుని ఆ కవర్తోనే తీస్తున్నాం. మళ్ళీ మనకి గోళ్ళల్లోకి వెళ్తే మంచిది కాదు కదా, అందుకని చెప్పి ఇలా కవర్ వేసుకుని కవర్తోనే మొత్తం కూడా అలా క్లీన్ చేస్తున్నాము. మినుములు అలా జల్లిస్తున్నప్పుడు కొన్ని మినుములు వచ్చి ఇలా పక్కన నేల మీద పడ్డాయి అనమాట. సరేలే పెరుగుతాయి కదా అని చెప్పి మేము కూడా ఆ మొక్కలైతే పీకేయలేదు, కావాలని చెప్పి ఉంచామన్నమాట. అసలు చూడటానికి కూడా ఎంత ముద్దుగా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే. అసలు పచ్చగా వాటిని చూస్తున్నప్పుడు అసలు మనసుకి భలే హ్యాపీనెస్ అనిపిస్తుంది. చివరికి ఈ మినుములే కొంప ముంచినట్టు ఎంత పనిచేసాయో చూడండి. రోజు మొక్కలకి నీళ్లు పడతాం కదా, నీళ్లు పట్టినప్పుడు ఆ పైన లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ మొత్తం తడిచి అలా ఉంటుంటే మేమేమనుకునే వాళ్ళం, ఇంకేముందిలే మొక్కలకి బాగా ఎరువు మంచిగా ఉంటుంది, మొక్కలు ఇంకా బాగా పెరుగుతాయి, ఫాస్ట్గా పెరుగుతాయి ఇలా అనుకునే వాళ్ళం. తీరా ఏమైపోయిందంటే ఆ పైన మొత్తం అలా మెత్తగా ఉండడం వలన సరే రోజులు గడుస్తున్న కొద్దీ అదే మెత్తగా అయిపోతుందిలే అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ ఏం చేసాము అని అంటే, అలా నీళ్లు పోసిన తర్వాత కొంచెం ఏదన్నా తీసుకుని పుల్లతో కానీ అటు ఇటు అంటా ఉంటే మాకు ఫస్ట్లోనే తెలిసిపోయేది. కానీ అలా చేయకపోవడం వలన ఇలా జరిగింది చివరికి. నాకు ఎందుకు ఇంత బాధగా అనిపిస్తుందంటే, నిజంగా మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకే మాత్రమే అర్థమవుతుంది. మనం ఇష్టంగా పెంచుకుని మొక్కల్ని ఇలా రోజు వాటర్ పట్టుకుంటూ వాటిని వచ్చి చూసుకుంటా ఉంటుంటే చివరికి ఈ తెలిసి తెలియకుండా చేసిన ఈ చిన్న మిస్టేక్ వలన కొన్ని మొక్కలు చనిపోయాయి, కొన్ని మొక్కలేమో అలా కుళ్ళిపోతున్నాయి అన్నమాట. పైగా మాది అసలు చాలా చిన్న గార్డెను. ఈ చిన్న గార్డెన్లోనే ఎన్ని మొక్కలు పెంచుతున్నామో, అంటే మనకి ఉన్న దాంట్లోనే ఎప్పుడైనా మనకు నచ్చినవన్నీ పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో చిన్న గార్డెన్లోనే ఎక్కువ మొక్కలు పెంచుతున్నాం అనమాట. అది కూడా ఈవినింగ్ టైంలో చూసామన్నమాట. అలా కొల్లడం ఒక్కసారి చూసిన తర్వాత ఇక ఫాస్ట్గా మొత్తం కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. చీకటి అయిపోయింది, లైట్ వేసుకున్నా కూడా కొంచెం దూరంగా ఉండేటప్పటికి ఆ లైట్ కూడా పడట్లేదనమాట. ఇక ఇలా టార్చ్ లైట్ వేసుకుని మరీ క్లీన్ చేసుకుంటున్నాము. చూడండి అసలు మొక్క దగ్గర చెప్పాను కదా, అసలు ఈ ఆతృతతో గుప్పిళ్ళు పోసానమాట మొక్కలకి బలం వస్తుందని. చివరికి అది పెద్ద బిస్కెట్ అయిపోయింది. చూడండి అసలు ఆ ఫంగస్ అదంతా కూడా ఎట్లా ఉందో, మొత్తం బూజు పట్టిపోయిందనమాట. ఇక ఆ చీకట్లోనే టార్చ్ వేసుకుని మరీ పని చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా అంతే, చామంతి మొక్క అయితే పాపం అసలు
అసలు చూడండి అసలు ఆ వేడి మినుములు వేడంట. ఆ వేడికి ఇలా మొత్తం ఆకులన్నీ గూడా అలా ఎండిపోయాయి. అసలు చిన్న మొక్క పాపం మొదట్లోనే అలా చనిపోయింది. టొమాటో మొక్కలు గూడా కొన్ని పెంచాము. సో, ఒక ప్లేస్‌లోంచి తీసి ఇంకో ప్లేస్‌లో పెడుతున్నామనమాట. మధ్యలో వానపాము జూసారా? వానపాములు గూడా మనకి మట్టిలో తిరుగుతూ ఉంటే మట్టిని కదిలిస్తా ఉంటాయి గదా! సో, అది గూడా మొక్కలు మంచిగా పెరగడానికి చాలా మంచిదనమాట. సో, నైటంతా అలా చాలా టైం పట్టింది క్లీన్ జేయడానికైతే. ఇంకా క్లీన్ చేయాల్సింది చాలా ఉంది. ఒసేయ్ మినుముల్లారా మొత్తానికి ఇంత పని జేశారు మీరు. కానీ చూడండి చూడటానికి ఎంత క్యూట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నామంటే ఈ మొక్కలు ఒక 2, 3 అలా ఒక లైన్‌లో ఒక 4, 5 మొక్కలు ఉంచి మిగతాయన్నీ పీకేద్దామని అనుకుంటున్నామనమాట. ఎందుకంటే ఇవి మొత్తం ఆ మొక్కలు అన్నీ కూడా బలమంతా లాగేసుకుంటున్నాయి. ఇక మిగతా మొక్కలేమో అలా ఎట్లా చెప్పాలి? అలా డల్‌గా పడుంటున్నాయనమాట ఎండిపోతా అలా. చివరికి ఈ మినుములు చేసిన పరిస్థితి ఇలా ఉంది. గార్డెన్ ఇప్పుడు చూడాలి. కొన్ని మొక్కలైతే చూడటానికి ప్రస్తుతం బానే ఉన్నాయి గానీ, ఆ మొక్క మొదట్లో వేరు దగ్గర ఇలా కదిలిస్తే ఎండిపోయి కొంచెం ఇలా మనం విరిస్తే విరిగిపోయేటట్టున్నాయనమాట. కొత్తగా పెట్టాము ఆ మందారం మొక్క గూడా. క్యూట్‌గా అలా చిన్నగా పెరుగుతూ వస్తుంది. అలానే పపాయ మొక్కలు మొత్తం మన ఇంట్లో 3 ఉన్నాయి. ఆ మొక్క మొదట్లో గూడా వేరుంటది గదా! ఆ వేరు దగ్గర కొంచెం కుళ్ళుల్లాగా అనిపించింది. నిజంగా అవి బతికితే బావుండు. తర్వాత చూడాలి ఏం జరుగుతుందా ఏంటా అని. నాకైతే కోపం ఒక పక్క, బాధ ఒక పక్క. సరేలే కొన్ని మొక్కలన్నా బతికాయి గదా అని సంతోషపడ్డాము. ప్రస్తుతానికి ఆ మినుములు అవన్నీ చూశారు కదా! మినుములే కాదు మట్టిగడ్డలు అవన్నీ కలిపి వేసినవే. అదంతా గూడా గోడకి ఒక మూలకి నెట్టేసామనమాట. నైట్ చేశాం గదా! అందుకని అసలు టైం సరిపోలేదు. మళ్ళీ ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ ఈ పనైతే చేయాలి. కొంచెం టైం చూసుకుని ఇది మొత్తం క్లీన్ చేయాలి. ఇక్కడ ఈ మొక్క అయితే గన్నేరు మొక్క దాదాపు మనకి రోజుకే ఒక 500, 600 పూలు పూసే గన్నేరు మొక్క కూడా ఈ మధ్య అయితే పూలు పూయడం లేదు. చూసారు కదా పపాయ మొక్క దగ్గర ఆ కింద అలా అయిపోయిందనమాట. ఇంకా కొంచెం లోతుగా కూడా మొక్క అయితే కొంచెం పాడైపోయింది. ఇప్పుడే దానికైతే కాయలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. చూడాలి ఏం జరుగుతుందో. సో ఫైనల్గా గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది. చిన్న గార్డెన్ క్యూట్‌గా ఉంటుంది. అంటే మాకు ఎక్కువ ప్లేస్ కూడా లేదు. ఉన్న ఆ చిన్న గార్డెన్‌లోనే మాకు ఇష్టమైన మొక్కలన్నీ పెంచుకుంటున్నాము. కానీ ఇదిగో ఇట్లా అయిందనమాట ఫైనల్‌గా అయితే. మళ్ళీ ఇంకా కొన్ని కొత్త మొక్కలు కూడా తెచ్చి పెడదామని చెప్పని అనుకుంటున్నాము. మీకేమైనా టిప్స్ తెలిస్తే కమెంట్స్‌లో చెప్పండి. ప్రస్తుతానికి ఇవి గార్డెన్ సంగతులు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.